మార్నింగ్. ఇవాళ సండే కావడంతో టిఫిన్కి ఏం అనుకోలేదండి. నైట్ అడిగితే వద్దని చెప్పారు, అందుకని అన్నం వండేసాను. అలాగే తోటకూర టమోటా కర్రీ చేశాను. దీంట్లోకి పొడి వేస్తాను. ఇప్పుడు చూడండి, నిన్న సరదాగా మాట్లాడుకుంటుంటే ఆ పొడి కావాలని అడిగారనమాట. సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు చెప్తాను ఎలా చేశానని. ఇక ఇవాళ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా క్లీన్ చేశాను. కరెంట్ పోయింది, అందుకేం కాని రావట్లేదు. ఇక ఈరోజు సండే కాబట్టి టైం ఉంటుంది కదా, గారెలు వేద్దామని పప్పు నానబెట్టేశాను. ఏ కర్రీలోకైనా సరే ఈ కారపొడి వేస్తే చాలా బాగుంటుందండి. ఈ కారపొడి ఎలా చేశానంటే అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పల్లీలు ఇవన్నీ వేయించి సన్న మంట మీద సరిపడా మిరపకాయలు వేసేసి, అంటే కొంచెం మంట మిరపకాయలు వస్తున్నాయి కదా, అవి చూసుకొని సరిపడా మంట మిరపకాయలు కాబట్టి జీలకర్ర అవన్నీ వేసేసి ఇంకా మిక్సీ పట్టుకోవడమే. కొంచెం చింతపండు ఉప్పేసి అంతే. సూపర్ ఉంటుంది కారపొడి.